అందరికీ నమస్తే. ముందుగా బలభీమను ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క కామెంట్లు తెలియజేయండి. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నా. కులాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తున్నారో చూశా. ఇది ఎవరో కాదు. సాక్షాత్తు అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీ సంచలనం మీద కామెంట్ చేశారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సో కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకున్న సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే అధికారిక ఫ్లెక్సీలలో ఆయన ఫోటో లేకపోవడం, ఆహ్వానం అందకపోవడంపై ఆయన వర్గీయులు ఆందోళన చేశారు. తాజాగా వంశీకృష్ణ మాట్లాడుతూ డబ్బు కంటే కులం చాలా గొప్పది అని నేర్చుకున్నానని, కులాన్ని బట్టి ఎవరెలా ప్రవర్తిస్తున్నారో తెలిసిపోయిందని అంటూ సంచలనమైన కామెంట్ అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉన్నాయి. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సంబంధించి ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మే 15వ తేదీన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని, స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణను తగిన విధంగా ఆహ్వానించలేదని, అలాగే అధికార ఫ్లెక్సీలలో ఆయన ఫోటో పెట్టలేదని వంశీకృష్ణ అనుచరులు ఆందోళనకు దిగడం జరిగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలు ఎన్నుకున్న దళిత ఎంపీని పట్టించుకోవడం లేదని ఆయన వర్గీయులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడడం అయితే జరిగింది. ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఉన్నప్పటికీ లోకల్ ఎంపీ అయిన వంశీకృష్ణకు ఫోటో లేదని వాళ్ళ వర్గీయులు ఆందోళన చేస్తూ ఆరోపించారు. దీంతో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో తాజాగా ఈ వివాదం ఎంపీ వంశీకృష్ణ స్పందించారు. ఆదివారం సాయంత్రం మంత్రి సీతక్క, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పుణ్యస్నానం ఆచరించిన అనంతరము వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. పుష్కర స్నానం చేయడం ఆనందంగా ఉన్నప్పటికీ సరస్వతి పుష్కరాలు తనను కొంత బాధించాయని ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. డబ్బు కంటే కులం చాలా గొప్పదని తాను నేర్చుకున్నట్లు చెప్పారు. కులాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలిసి వచ్చిందన్నారు. రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు చెప్పారు. తన హక్కుల కోసం పోరాడిన దళిత సంఘాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్న, కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను. నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను. రాజ్యాంగ ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలకు వెళ్ళొచ్చని మరొకసారి గుర్తు చేస్తున్నాను అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉంది. వంశీకృష్ణ కామెంట్స్ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు వంశీకృష్ణ ఏం మాట్లాడాడో మీరు ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. చూస్తూనే ఉండండి. 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో 100% ఫలితాలతో విజయ ఢంకా మోగించిన విద్యా సంస్థ నవీన ఆదర్శ ప్లే అండ్ హై స్కూల్. ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ
ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు.